హాయ్, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకే, టాలీ ఇంట్రడక్షన్ చూద్దాము. ఓకే, టాలీ ఇంట్రడక్షన్ దేనికంటే ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ అండి. ఏ కోర్స్ అయినా కావచ్చు. టాలీ అనేది ఒక స్టాండర్డ్ ప్యాకేజ్ అండి. ఈ టాలీని స్టాండర్డ్ ప్యాకేజ్ అని ఎందుకు చెప్పుకుంటాము అంటే ఇది ఎనీ లొకేషన్స్లో రన్ చేయడానికి యూజ్ అయ్యే అప్లికేషన్ కాబట్టి. అది ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, అదేవిధంగా టాలీ, ఎనీ సాఫ్ట్వేర్స్ అనేవి కూడా ఎక్కువ స్టాండర్డ్ ప్యాకేజ్ కిందనే ఉంచుకుంటారు. స్టాండర్డ్ ప్యాకేజ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే ఇది ఒకే ప్లేస్లోనే వాడాలి అనే ఒక రూల్ అనేది ఉండదండి. కాబట్టి దీన్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. టాలీని 1986లో పెట్రోనిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్ గోయింకా, ఫౌండర్ ఎవరండి? ఎస్ఎస్ గోయింకా అనగా శ్యామ్ సుందర్ గోయింకా అనే అతను ఈ యొక్క టాలీ అనే సాఫ్ట్వేర్ని 1988లో స్థాపించాడు. అయితే 1999లో టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. ఇది 100 కంట్రీస్ అబోవ్ కూడా ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్, మల్టీ లాంగ్వేజెస్తో రన్ అవుతుంది. మల్టీ లాంగ్వేజ్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అన్న అనుకోండి, ఓకే అండి, 2005లో 7.2 వ్యాట్ వచ్చిందండి. 2006లో మల్టీ లాంగ్వేజ్ అనేది అప్లై అయిందండి. 8.2 అనే వర్షన్లో మల్టీ లాంగ్వేజెస్ రన్ అయింది. ఆ విధంగా మనకి టాలీ అనేది 100 కంట్రీస్ అబోవ్ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ రన్ అవుతుందని ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. టాలీ నేర్చుకోవాలంటే చాలా ఈజీ, కష్టపడేది ఏం లేదు. తెలివిగా, ఆలోచనగా, రీజన్ బట్టి గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్ను బట్టి ఓచర్స్ తీసుకోవాలి. ఓచర్స్ని బట్టి ఫైనల్గా బ్యాలెన్స్ సీట్ అనేది చూసుకోవాలి. ఓకే అండి, కాబట్టి టాలీ అనేది చాలా సింపుల్ అని కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. మీరు తప్పనిసరిగా టాలీలో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా టాలీ నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా ఓచర్సు, లెడ్జర్సు, స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్ ఇవన్నీ మనం తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఎందుకని అంటే ఈ టాలీ అనేది మనకి తప్పనిసరిగా నెంబర్ ఆఫ్ టైప్స్ అన్నీ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్క ఆఫీసుల్లో కూడా టాలీ అనేది ఉపయోగించాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, అయితే ఈ టాలీ అనేది కూడా చాలా వరకు అకౌంటెంట్ బీకామ్ వాళ్ళే నేర్చుకోవాలనే రూల్ ఏం లేదండి. నాలెడ్జ్ అంటే చెప్తే అర్థం చేసుకునే అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. 1986లో 4.5 అనే వర్షన్ని ఎంఎస్ దాస్ ఏంటండి ఎంఎస్ దాస్ అనగా మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే సింగిల్ టాస్క్ ఓఎస్లో రన్ చేశారు. టాలీలో మొట్టమొదటిసారి వచ్చిన వర్షన్ ఏంటయ్యా అంటే 4.5. అది 1986లో ఎంఎస్ దాస్ సింగిల్ టాస్క్లో మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ఇది తప్పనిసరిగా మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 5.0, అదేవిధంగా 5.4, 6.3, 7.2 వ్యాట్ వచ్చిందండి. 7.2లో 8.1, అదేవిధంగా 8.1లో మనకి ఏమొచ్చిందంటే మల్టీ లాంగ్వేజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 9.0 టాలీ ఈఆర్పి. ఓకే డన్. టాలీ ఈఆర్పి అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అని అంటాము. ఈ ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అని ఎందుకు అంటారు అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఓచర్సు, లెడ్జర్సు, ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అన్నీ ఈ యొక్క సాఫ్ట్వేర్లో యాడ్ అయి ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఫీచర్స్ ఎలా ఉంటుంది అనుకోండి, ఈ టాలీ అనేది చాలా సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ చాలా సులభంగా ఉపయోగించబడే సాఫ్ట్వేరు. ఓకే అండి, ఇది చాలా సులభంగా ఉపయోగించబడే సాఫ్ట్వేర్ అనమాట. అయితే ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక కోడ్లెస్ అకౌంటింగ్ పర్పస్గా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్. దీంట్లో కోడింగ్ తోటి అప్లై చేయాలి, కోడింగే రన్ అవుతుంది, కోడింగ్తోనే అకౌంటింగ్ చేయాలి అనే రూల్సే ఉండవు. ఇది ఓన్లీ డేటాబేస్గా రన్ అవుతుంది. కంప్లైంట్గా చెప్పాలంటే ఇది ఒక బిజినెస్ సొల్యూషన్.
ఓకే అండి, ఇది ఒక కంప్లీట్గా చెప్పుకోవాలంటే బిజినెస్ సొల్యూషన్ అన్నమాట. ఓకే అండి, చాలా బిజినెస్ పూర్వకంగా ఎక్కువ వాడుతూ ఉంటారు. చాలా సులువైనది, అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, అర్థం కాకపోతే అంతకంటే ఎక్కువ కష్టం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓర్పుగా ఉండి నిదానంగా ఆలోచిస్తే ఇది చాలా మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేసే ఫీచర్ ఉన్న సాఫ్ట్వేర్. చూడండి, చాలా ఈజీ అండి, అర్థం చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సబ్జెక్టు. అర్థం కాకపోతే